రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనవరి చివరి వారం నుంచే ఈ విధంగా ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదవుతున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ రవీందర్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, మనం జనవరి చివరి వారం నుంచి అధిక ఉష్ణోగ్రతలు చూస్తున్నాం. ఈసారి చలి తీవ్రత కూడా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఈ ఉష్ణోగ్రతలు ఇంత నమోదు కావడానికి గల కారణాలు ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు మన రాష్ట్రంలో ట్రాన్సిషన్ పీరియడ్ నడుస్తుందమ్మా. అంటే ఇప్పుడు చలికాలం నుంచి మనము వేసవి కాలానికి అంటే ప్రీ మాన్సూన్ సీజన్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ టైంలో ఏమవుతుందంటే మనకు ఉత్తరదేశ్ నుంచి వచ్చే చల్లగాలుల ప్రభావం తగ్గిపోయి వాయువ్య మరియు దక్షిణం నుంచి వచ్చే కొంచెం మోస్తరు వేడిగాళ్ళు మనకు మన స్టేట్ వైపు వీయడం జరుగుతుంది. సో దీని ప్రభావం వల్ల కొంచెం టెంపరేచర్స్ గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి ఈ మధ్యకాలంలో. సో ఈ యొక్క పరిస్థితి వచ్చే వారం రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. అంటే గత వేసవి కాలంతో పోల్చుకుంటే ఈసారి వేసవి కాలంలో ఏ విధంగా ఉండబోతుంది? గతంలో ఇంత తొందరగా అయితే రాలేదు. అంటే మా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా, అంచనా ప్రకారంగా ఈసారి మటుకు మనకు మన గరిష్ట ఉష్ణోగ్రతలు మటుకు 2 నుంచి 3 డిగ్రీలు ఈ ఫిబ్రవరి మొత్తం కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు హైయెస్ట్గా ఏ జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి? హైయెస్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ 36 డిగ్రీలు మనకు ఆదిలాబాదు, మెదక్ రికార్డ్ అయింది గరిష్ట ఉష్ణోగ్రత. మరియు భద్రాచలము, ఖమ్మంలో మనకు 37 డిగ్రీలు రికార్డ్ అయింది. ఇవి మామూలు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కన్నా ఒక 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగానే నమోదైనాయి. కనిష్ట ఉష్ణోగ్రత వచ్చేసి మనకు ఆదిలాబాదు, మెదక్ 17 డిగ్రీలు, హైదరాబాదు 19 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత కొనసాగుతుంది. ఇప్పుడు దీన్ని ఎండాకాలంగా భావించవచ్చా? ఇంకా ఎండాకాలం అని చెప్పలేము. అది చెప్పాను కదా ఇంతకుముందు, ఇది ట్రాన్సిషన్ పీరియడ్ వల్ల కొంచెం మనకు ఏమవుతుందంటే డైర్నల్ వేరియేషన్, అంటే కనిష్ట ఉష్ణోగ్రతకి గరిష్ట ఉష్ణోగ్రతకి తేడా ఎక్కువ ఉండడం వల్ల ప్రజలకు కొంచెం ఇన్కన్వీనియన్స్ కాజ్ అవుతుంది. దాని మించి మనకు ఏ విధమైన ఇప్పుడు హీట్ వేవ్ కండిషన్స్ కానీ ఈ ఫిబ్రవరి నెలలో వచ్చే అవకాశం అయితే లేదు. మార్చిలో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్లలు, ముఖ్యంగా వృద్ధులు? ఒక ఇన్కన్వీనియన్స్ ఒకటే కారణంగా, కానీ పెద్దగా భయపడాల్సినంత ఉష్ణోగ్రతలు ఏమి ఉండవు, హీట్ వేవ్ కండిషన్స్ అయితే ఏమి ఉండవు. కాబట్టి ఏంటంటే కొంచెం అనీజీనెస్ అనేది ఉంటుంది, అంతేగాని పెద్ద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో ఎంత నమోదవుతున్నాయి ఉష్ణోగ్రతలు? హైదరాబాద్లో 19 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, 34 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. ఇదే వచ్చే వారం రోజులు ఈ గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలో 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఏదైతే ట్రాన్సిషన్ పీరియడ్ కారణంగా ఈసారి ఉష్ణోగ్రతలు దాదాపు 36 డిగ్రీల మేర కొనసాగుతున్నాయి. వచ్చే 10 రోజుల పాటు ఈ విధంగా కొనసాగే అవకాశం ఉంది. మార్చి నెల నుంచి ఎండాకాలం ప్రారంభమైనప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈసారి గతంలో ఎండలు లేని విధంగా ఈసారి రికార్డులో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా ఒకవైపు ఐఎండీ ఆఫీసర్స్ మొత్తం మీద ఒకవైపు అంచనా వేస్తున్నారు. కెనపర్సన్ శివతో కలిసి శిల్ప ఆర్టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.